మార్కండేయ. ఈ సినిమా గురించి చెప్తా గానీ అంతకంటే ముందు ఈ బ్యాక్ స్టోరీ వినండి. శివుడు మార్కండేయ తండ్రికి అంటే మృకండ మహర్షికి 2 ఆప్షన్‌లిచ్చారు. 100 ఏళ్లు బ్రతికే మూర్ఖుడు కావాలా? లేదా 16 ఏళ్లు మాత్రమే బ్రతికే మేధావి కావాలా అని. అప్పుడు మృకండ మహర్షి 16 ఏళ్ల మేధావిని కోరుకున్నాడు. అండ్ అతనే ఈ మార్కండేయుడు. 16 ఏళ్లు అయిపోయిన తర్వాత చనిపోయే సమయం దగ్గర పడగానే మార్కండేయుడు భయపడి పారిపోకుండా తెలివిగా శివాలయంలోకి వెళ్లి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని కూర్చున్నారు. అప్పుడు ప్రాణాలు తీయడానికొచ్చిన యముడు మార్కండేయుడి మీదకి విసిరిన పాశం పొరపాటున శివలింగానికి కూడా తగిలింది. తనను బంధించడానికి చూశాడన్న కోపంతో శివుడు లింగం నుండి బయటకొచ్చి యముడిని తరిమికొట్టారు. ఇక అలా అందరిలా ముసలివాడై మార్కండేయుడు చనిపోకుండా శివుడి వరం వల్ల మార్కండేయుడు ఎప్పటికీ 16 ఏళ్ల వయసులోనే అన్నట్టుగా ఉండే చిరంజీవిగా మారిపోయాడు. అంటే ఉన్న చిరంజీవులు అశ్వత్థామ, మహాబలి, వేదవ్యాస, హనుమాన్, విభీషణ, కృపాచార్య, పరశురామ అండ్ మార్కండేయ వీళ్ళల్లో ఒకరే ఈ మార్కండేయ. ఇప్పుడు ఈ స్టోరీ రిఫరెన్స్‌తోనే హీరో క్యారెక్టర్‌ని ఈ మార్కండేయుడు అనే టైటిల్ పెట్టారని క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ టైటిల్ టీజర్‌ని చూస్తుంటే ఎగ్జాక్ట్‌గా ఇదే స్టోరీ రిఫరెన్స్ నాకు కనిపించింది. అది హీరో క్యారెక్టర్‌కి యూజ్ చేశారని. ఇక్కడ యుద్ధంలో చనిపోయిన హీరోకి మళ్ళీ ఆ మహాశివుడే ప్రాణం పోసినట్టుగా కనిపిస్తుంది. అండ్ చూస్తుంటే ఏదో ట్రెజర్ హంట్ ఆర్ హిడెన్ మిస్టరీ కైండ్ ఆఫ్ వైబ్స్. కానీ అక్కడ మార్కండేయుడు 16 ఏళ్ల వయసులోనే ఉండిపోయేటట్టుంటే ఇక్కడ కొంచెం పెద్దగానే ఉన్నాడు. బట్ తిరిగి ప్రాణం పోసేది మాత్రం ఈ మార్కండేయుడు రిఫరెన్స్ తీసుకున్నట్టున్నారు. అండ్ హెవీ ఏఐ కంటే హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. ఇదే తిరిగి ప్రాణాన్ని పొందేంతలా హీరో ఏం చేస్తే ఆ మహాశివుడు ప్రాణాన్ని ఇచ్చారు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. టైటిల్ టీజర్‌తో ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఆ బీజీఎం, డివోషనల్ టచ్ ఇవన్నీ. చూద్దాం త్వరలోనే రిలీజ్ కాబోతుందండి. ఈ సినిమా యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి 'దిల్ రాజు' గారు స్టార్ట్ చేసిన డీఆర్‌డీ 'దిల్ రాజు డ్రీమ్స్' అనే కొత్త బ్యానర్‌లోని ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. చూడాల్సింది త్వరలోనే రిలీజ్ అవ్వబోయే మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందా అని. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.